రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేధసే రఘునాథాయ నాథాయ సీతాయాః పతయే నమః. గంగా తీరంలో విశ్వామిత్రుడు రామలక్ష్మణులకు, వారితో ఉన్న ఇతర ఋషులకు సగరుని వృత్తాంతం తెలియజేస్తున్నాడు. ఇంద్రుడు అపహరించిన యజ్ఞాశ్వాన్ని వెతకడంలో భాగంగా సగరుని 60,000 మంది కుమారులు భూమిని తవ్వసాగారు. అశ్వాన్ని అపహరించారన్న అనుమానంతో ప్రాణులను చంపసాగారు. వారంతా భయపడి బ్రహ్మదేవుని శరణు కోరారు. అప్పుడు బ్రహ్మదేవుడు వారితో, భయపడకండి, సగరుని కుమారుల చేత భూమి తవ్వబడడం, మహావిష్ణు అవతారమైన కపిల మహర్షిచే వారు అంతమొందడం విధిలిఖితం. మీరు నిశ్చింతగా ఉండండి అని అన్నారు. సంతోషించి దేవతలు, గంధర్వులు, నాగులు వారి స్థానాలకు చేరుకున్నారు. బలశాలులైన సగరపుత్రులు ఈ విధంగా భూమిని తవ్వుతుండగా ఒక పెద్ద శబ్దం వచ్చింది. వారు తండ్రి దగ్గరకు వెళ్ళి, మేము భూమండలమంతా వెతికాము, ఎక్కడా అశ్వం దొరకలేదు అని అన్నారు. వారి మాటలు విని కోపంతో సగరుడు, వెళ్ళి మళ్ళీ తవ్వండి, ఎలాగైనా అశ్వాన్ని వెనక్కి తీసుకురండి అని అన్నాడు. ఆ మాటలు విని వారు పాతాళానికి పరుగు తీశారు. తూర్పు దిక్కులో విరూపాక్షము అనే దిగ్గజాన్ని, దక్షిణ దిక్కులో మహాపద్మము అనే దిగ్గజాన్ని, పశ్చిమాన సౌమనము అనే దిగ్గజాన్ని, ఉత్తరాన భద్రము అనే దిగ్గజాన్ని చూశారు. 60,000 మంది రాజకుమారులు ఆ మహాకాయం గల దిగ్గజాలకు ప్రదక్షిణ చేసి పూజించి ముందుకు సాగారు. అలా తవ్వుతూ ఈశాన్య దిశలో విష్ణుమూర్తి అవతారమైన కపిల మహర్షిని చూశారు. ఆయన సమీపంలో గుర్రాన్ని చూసి చాలా సంతోషించారు. కపిల మహర్షి యజ్ఞాశ్వాన్ని అపహరించాడని భావించి వారందరూ అరుస్తూ ఆయుధాలతో ఆయన వైపుకు పరిగెత్తారు. కోపంతో కపిల మహర్షి హూంకరించాడు. దానితో 60,000 మంది భస్మమైపోయారు. ఎంతకాలమైనా పుత్రులు తిరిగి రాకపోవడంతో మనవడైన అంశుమంతునితో సగరుడు, నాయనా, నీవు శూరుడవు, అన్ని విద్యలూ తెలిసిన వాడివి, పరాక్రమంలో నీ చిన్నాన్నలకు సమానమైన వాడివి. యజ్ఞాశ్వాన్ని వెతకడానికి వెళ్ళిన మీ చిన్నాన్నలు ఏమయ్యారో తెలియడం లేదు. వారిని, అశ్వాన్ని, దాని అపహరించిన వారిని వెతుకు. పాతాళంలో ఉండే ప్రాణులు చాలా శక్తి సామర్థ్యాలు కలవి. పూజ్యమైన వాటికి నమస్కరించు. నీకు అడ్డుపడే వాళ్లను హతమార్చు. ఎలాగైనా అశ్వాన్ని తీసుకొనిరా. ఈ యజ్ఞం నా చేత పూర్తి చేయించు అని అన్నాడు. ఆయన ఆదేశానుసారం అంశుమంతుడు ఖడ్గాన్ని, ధనస్సును తీసుకొని చిన్నాన్నలు భూమిని తవ్విన దిశగా వెళ్లారు. అక్కడ దిగ్గజాలను చూసి వాటిని పూజించి వినయంగా చిన్నాన్నల సమాచారం తెలుసుకుంటూ అశ్వమున్న చోటుకు వెళ్ళాడు. అశ్వాన్ని చూసి చాలా సంతోషించాడు. కానీ చిన్నాన్నలు ఎంత వెతికినా కనపడలేదు. అప్పుడు 60,000 మంది సగరపుత్రులకు మేనమామ అయిన గరుత్మంతుడు అక్కడికి వచ్చి, మహాబలశాలులైన సగరపుత్రులు కపిలుని కోపాగ్నికి భస్మమైన విషయాన్ని తెలియజేశాడు. దుఃఖితుడైన అంశుమంతుడు వారికి తర్పణమివ్వడానికి నీటి కోసం చుట్టూ వెతికాడు. కానీ ఎక్కడా నీళ్లు లేదు. అప్పుడు గరుత్మంతుడు అంశుమంతునితో, నాయనా, వీళ్ళు కపిలుని కోపాగ్నికి భస్మమయ్యారు కాబట్టి అందరిలాగా వీళ్లకు జలతర్పణాలు వదిలితే సరిపోదు. హిమవంతుని పెద్ద కుమార్తె అయిన గంగాజలంతో వీరికి తర్పణాలివ్వాలి. భస్మరాశిగా పడి ఉన్న వీరిని గంగతో తడపాలి. లోకపావని అయిన గంగ వల్ల 60,000 మంది రాజకుమారులు స్వర్గాన్ని చేరుకుంటారు. ఓ రాజకుమారా, నీవిప్పుడు ఈ అశ్వాన్ని తీసుకెళ్లి మీ తాతగారి యజ్ఞాన్ని పూర్తి చేయించు అని అన్నాడు. అంశుమంతుడు యజ్ఞాశ్వాన్ని తీసుకుని వచ్చి సగరునితో గరుత్మంతుడు చెప్పిన వృత్తాంతాన్నంతా వివరించాడు. భయంకరమైన ఆ వార్తను విని సగరుడు చాలా దుఃఖించాడు. యజ్ఞాన్ని పూర్తి చేసి తన నగరానికి చేరుకున్నాడు. గంగను తీసుకొచ్చే ఉపాయం తెలియక 30,000 సంవత్సరాల తరువాత రాజు మరణించాడు. వాల్మీకి మహర్షిచే విరచితమైన రామాయణ మహాకావ్యంలోని 40 మరియు 41వ సర్గ సంపూర్ణమైంది. హనుమదంతర్గత శ్రీరామార్పణమస్తు. యత్ర యత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్ర కృతమస్తకాంజలిం బాష్పవారి పరిపూర్ణలోచనం మారుతిం నమత రాక్షసాంతకం. మన జీవనానికి దారిదీపమైన రామాయణ మహాకావ్యంలోని తదుపరి విషయాలను తెలుసుకోవడానికి మళ్ళీ కలుద్దాం. జై శ్రీరామ్.